ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల్ని 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వారి జాతక బలం లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. శుభయోగం అశుభయోగం అలాగే భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో సింహరాశి వారి జ్యోతిష బలం చూద్దామండి. సింహరాశి వారి జాతక బలం 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు అద్భుతమైన యోగం ఉంది. వారి జాతక బలానికి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో, ఏ విషయంలో అయినా సరే మాత్రం వారు తప్పకుండా మంచి యోగం ఉంటుందండి వారి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలం చూడాలంటే చేసే వృత్తిలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. గత కొన్ని మాసాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కుటుంబ తగాదాలు కానీ, చిక్కులు కానీ, చికాకులు కానీ, దారిద్ర బాధలు ఉన్నవారు కానీ తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ సింహరాశి వారు మఖా నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే మల్లికార్జున స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. శివరాత్రి ఘడియల లేదా ఏదైనా శివాలయంలో మాత్రం ఖచ్చితంగా ఆ శివుడికి మాత్రం అభిషేకం చేయటం, రుద్రాభిషేకం కానీ చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం పుబ్బా నక్షత్రం వారు ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి పేరు మీద ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మవారిని అలాగే మాత్రం శివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఈ మాఘమాసం చాలా వరకు మంచిగా ఉంటుందండి. వీరి జ్యోతిష్యంలో మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో. పంచమి తిథి, తదియ తిథి, అలాగే విధియ తిథి, అలాగే వీరి జ్యోతిష్యంలో సప్తమి తిథి, దశమి తిథి, త్రయోదశి తిథులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. అలాగే అన్ని దిక్కులు మంచిదే ఉంటుంది వీరి పేరు మీద. తూర్పు మూల మాత్రం అద్భుతమైన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. నైరుతి మూల ప్రయాణం చేయటం చాలా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు వారి జాతకంలో. ఎక్కడ ఓటమి పొందారో, ఎక్కడ అవమానం పొందారో అక్కడ గౌరవం పొందే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇంకా కళాకారులకు, క్రీడాకారులకు అయితే చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. కానీ మాత్రం వారి జ్యోతిష బలంలో మాత్రం తిరుగు ఉండదు. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివాహ శుభకార్య విషయంలో మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. అన్నీ బాగుంటాయి కానివ్వండి, వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అయిన వారితోనే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. అది స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, భార్య కావచ్చు, అలాగే తల్లిదండ్రుల తరపు వారు కావచ్చు, అత్తమాల తరపు వారు కావచ్చు, అలాగే అన్నదమ్ములు కావచ్చు. చాలా మంచిగా ఉన్న మీతో మంచిగా ఉన్న వారితోనే విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా చకచక్యంగా వ్యవహరిస్తే చాలా వరకు మంచిది వీరి పేరు మీద. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. సింహరాశి వారి జాతకంలో మాత్రం వ్యాపారం చేయలేరు. కానీ మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెడితే మాఘశుద్ధ ఘడియల మాత్రం మాఘమాసం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి పేరు మీద. వాళ్ళ ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు. అలాగే మాత్రం బియ్యం వ్యాపారం, నవధాన్యాల వ్యాపారం చేయటం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గృహానికి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే, ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించిన టీవీ కావచ్చు, లేదా మాత్రం మనం గృహంలో వాడే ఏ వస్తువు అయినా సరే మాత్రం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాగే మాత్రం స్త్రీలకు బ్యూటీ పార్లర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్స్ రంగంలో చేసేవారికి కూడా చాలా వరకు ఫ్యాషన్ డిజైనర్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో విదేశయానం చేయాలనుకునే ఆలోచన మాత్రం విరమించుకోవడం మంచిదండి. విదేశయానం మాత్రం అంతగా కలిసి రాదండి వీరి జాతకంలో. 2025వ సంవత్సరం చైత్రమాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాఘమాసంలో మాత్రం అంతగా కలిసి రాదండి వీరి జాతక బలానికి. ఇక రుణ చిక్కులు ఉన్నవారు, ఇచ్చి ఇబ్బందులు పడుతున్నవారు, తీసుకొని ఇబ్బందులు పడుతున్నవారు వాటిని ఏదైనా ఒక పరిష్కారం చేసుకోవడం మంచిది. మొండి బకాలు మాత్రం మీరు ఉంచుకోవద్దండి. చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా బ్యాంక్ రంగంలో ఉన్నవారికి తిరుగు ఉండదు. రెవెన్యూ రంగం ఉద్యోగం చేసే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రోడ్ల భవనాలు శాఖ చేసేవారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు తప్పవు వారి జాతక బలానికి. అలాగే కాంట్రాక్ట్ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. ఇక వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం
సైన్స్ రంగంలో పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్య, ఆరోగ్య, వైద్య రంగంలో ఉన్నవారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. ఇక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు అయితే ఇబ్బందులు చాలా ఉంటాయండి. ఆ ఇబ్బందులు వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా వారు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం శనేశ్వరుని పూజ చేపించడం, నవగ్రహ ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం వీరి జాతకంలో 8 గవ్వలు పడ్డాయండి. మొదటగా 3 గవ్వలు పడ్డాయి గురు మహారదశ, రెండవది బుధ మహారదశ, 5 గవ్వలు పడ్డాయండి. లాస్ట్కి సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ జాతకం ముఖ్యంగా మనోకారకుడు, అలాగే మాత్రం తల్లి కారకుడు, స్త్రీ సహకార కారకుడు, అలాగే వీరి జ్యోతిష్యంలో జల విషయంలో ప్రయాణం చేసేవారు కావచ్చు, జల వ్యాపారం చేసేవారు కావచ్చు, వాటర్ రంగంలో వ్యాపారం చేసేవారు కావచ్చు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరి జల మార్గంలో మాత్రం పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారికి మాత్రం తిరుగు ఉండదు. వీరి జాతక బలానికి మత్స్యకారులు కావచ్చు, అలాగే వీరి జ్యోతిష్యంలో జీవరాశులు వ్యాపారం చేసేవారు కావచ్చు. మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్థులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. గురుబలం ఉంది, బుధ బలం ఉంది, చంద్రబలం ఉంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడులు ఏవి పావురవు కానివ్వండి. ముఖ్యంగా మాత్రం నరదృష్టి అధికం ఉంటుంది కాబట్టి మొత్తం గవ్వలు వీరి జాతక బలంలో చూడాలంటే ఫస్ట్ గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ 3 గవ్వలు, రెండవసారి పడ్డాయి గవ్వలండి. బుధ మహారదశ గవ్వలు. గురు మహారదశ అంటే విద్యార్థులకు విద్యారంగం వారికి కలిసి వస్తుంది, సంతానంలో కుటుంబంలో కలిసి వస్తుంది. బుధ మహారదశ అంటే వ్యాపార బలంలో కలిసి వస్తుంది, బిజినెస్ రంగంలో కలిసి వస్తుంది, వైద్యశాస్త్ర, ఆరోగ్య శాస్త్రంలో కలిసి వస్తుంది. ఇప్పుడు చంద్ర మహారదశ పడ్డదంటే తల్లి తరపు వారితో సహకారమయ్యే అవకాశం ఉంటుంది. కానీ చంద్రుడు తల్లి కారకుడు కాబట్టి తల్లి వరుస ఉన్నవారు పిన్ని కావచ్చు, లేదా వదిన కావచ్చు, లేకుంటే తల్లి రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళతో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకైనా పురుషులకైనా ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, భార్యాభర్తలతో గొడవలు ఉన్న వారికి కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే సంసారంలో రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు అయిన వారు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నమ్మిన వారు వీరికి సహకారం చేసే అవకాశాలు ఉంటాయండి. మొత్తం 10 గవ్వలు పడ్డాయండి. ఇట్లా 0 పక్కన పెడితే 1 మిగులుతుందండి. సింహరాశి వారికి లక్కీ నెంబర్ 1 వస్తుంది, అలాగే 6 వస్తుంది, అలాగే 8 వస్తుంది. వీరికి శనివారం, ఆదివారం, శుక్రవారం చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉన్నదండి. ఈ మహాశివరాత్రి ఖచ్చితంగా మాత్రం ఈ సింహరాశి వారు మాత్రం సందర్శనం చేసుకోవడం, అలాగే ఆ స్వామివారిని పూజ చేసుకోవడం చాలా వరకు మంచిది. ఈ మహాశివరాత్రి ఘడియల మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఏ పని మొదలుపెట్టినా మంచి అయ్యే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతకంలో ఆ ఘడియలో మీరు మహాశివరాత్రి ఘడియలో అన్నదానం చేయటం కూడా చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా యజ్ఞ యాగాదులు చేయాలనుకున్న వారు కూడా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి ఘడియలో కూడా మాత్రం వారికి చాలా వరకు మంచిగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆ పరమేశ్వరుడి దయ వలన ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ శివుడి దయ వలన చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.